జనరల్ న్యూస్ లెన్స్ చూద్దాం. తిరుమలలో హోంశాఖ రివ్యూ రద్దయింది. అమిత్ షా రాష్ట్రంలో ఉండగానే హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. రేపు తిరుమలలో టీటీడీ అధికారులతో హోంశాఖ అదనపు కార్యదర్శి కీలకమైన రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ వెంటనే ఆదేశాలను కేంద్ర హోంశాఖ ఉపసంహరించుకుంది. తిరుపతి తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోంశాఖ ఫోకస్ ను పెట్టింది. క్రౌడ్ మేనేజ్మెంట్, భక్తుల భద్రతపై రివ్యూ చేసేందుకు సన్నద్ధమైంది. హోంశాఖ నిర్ణయంపై చంద్రబాబు సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఆ వెంటనే కేంద్ర హోంశాఖ ఆదేశాలను వెనక్కి తీసుకుంది. రాష్ట్ర వ్యవహారాల్లో వేలు పెట్టొద్దని సీఎం చెప్పినట్లుగా సమాచారం. కేంద్రం జోక్యంపై వైసీపీ దూకుడును పెంచింది. కూటమి సర్కార్పై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రైట్, ఇక న్యూస్ లెన్స్ లోకి సంబంధించిన అప్డేట్స్ పై మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సునీల్ తిరుపతి నుండి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఓవర్ టు యు. రైట్ జమీమా, మొత్తం మీద ఏదైతే తిరుమలలో అంటే గత వారం జరిగినటువంటి సంఘటనకు సంబంధించి అంటే ముఖ్యంగా తిరుపతిలో జరిగినటువంటి 8వ తేదీ జరిగినటువంటి తొక్కిసలాట ఘటన కావచ్చు, మరోవైపు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద కౌంటర్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం కావచ్చు, దానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర హోంశాఖ నుంచి ఒక కార్యదర్శిని అంటే ప్రత్యేక కార్యదర్శిని నియమిస్తూ ఏదైతే తొక్కిసలాట ఘటనకు సంబంధించి కావచ్చు, క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించేందుకు ఆయన ఈరోజు తిరుపతికి చేరుకోవాల్సి ఉంది. దానికి సంబంధించి నిన్న కేంద్రం నుంచి ఆయనకి ఏదైతే నోటీసులు అంటే మొదట ఆయన్ని పంపిస్తున్నట్లు ప్రకటించినటువంటి కేంద్రం వెంటనే దాన్ని రద్దు చేసుకున్న పరిస్థితి ఉంది. అంటే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ముఖ్యంగా ఇటు మా రాష్ట్రంలో మీరు కలిగించుకోవడం ఏంటి అని చెప్పేసి ప్రధానంగా అక్కడ చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో అంటే ఏదైతే టీటీడీకి ప్రధానంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే టీటీడీ ప్రధానంగా మొదటిగా చెప్పొచ్చు. ఎందుకంటే శ్రీవారి దర్శనానికి లక్షలాది మంది భక్తులు శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. అట్లాంటి ప్రాంతాల్లో భక్తుల సెంటిమెంట్తో ముడిపడి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఇటు కేంద్రం కల్పించుకోవడం, ఇతరులు కల్పించుకోవడంపై రాష్ట్రం సీరియస్గా ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పటికే చంద్రబాబు దీనిపై చాలా సీరియస్ అయినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్పై ఇటు టీటీడీ ఉన్నతాధికారులు సరిగ్గా ఇక్కడ చేయలేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తున్న నేపథ్యంలో ఇటు హోంశాఖ కూడా దీన్ని కల్పించుకోవడంపై ఆయన అయితే సీరియస్ అయినట్టయితే తెలుస్తుంది. కానీ కేంద్రం మాత్రం వెంటనే ఏదైతే ఒక కార్యదర్శిని ఇక్కడికి పంపించాలనుకున్న వెంటనే మరి వాళ్ళు తీసుకున్న నిర్ణయం అయితే వాళ్ళని రద్దు చేస్తూ ఆయన సమీక్ష రద్దు చేస్తూ అయితే మళ్ళీ ఈ కేంద్ర హోంశాఖ నుంచి వెలువడినటువంటి ఒక జీవో కూడా వచ్చిన పరిస్థితి. అంటే ఏదైతే అక్కడి నుంచి వచ్చినటువంటి నోటీసు చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మొదటిగానే ఇటు కేంద్ర హోంశాఖకైతే లేఖ రాశారు. ముఖ్యంగా ఏదైతే మా రాష్ట్రం సంబంధించి ఏదైనా చూసుకోవాలనుకుంటే మేమే చూసుకుంటాం, మీరెందుకు వేలు పెడతారు అనే విధంగా ఆయన ప్రశ్నించినట్లయితే తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పలు సంఘటనలు కావచ్చు, ముఖ్యంగా తిరుమలలో జరిగినటువంటి సంఘటనలు ప్రధానంగా వైసీపీ దీనిపై దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎప్పుడూ లేనటువంటి అంటే గతంలో ఎప్పుడూ లేనటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది. ముఖ్యంగా గతంలో ఎప్పుడు ఈ విషయంలో టీటీడీ విషయంలో ఎప్పుడు కేంద్రం కలుగజేసుకోలేదు. అట్లాంటిది ఈసారి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో సుమారు 6 మంది చనిపోవడం, మరోవైపు తిరుమల లడ్డు కౌంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం, తిరుమల ఘాట్ రోడ్లలో నిత్యం యాక్సిడెంట్లు జరుగుతుండడం, అంటే క్రౌడ్ మేనేజ్మెంట్ పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా ఏదైతే టీటీడీ అధికారులు సరిగ్గా లేరు, వాళ్ళ పనితీరు బాగలేదు. కేవలం వాళ్ళు సుమారు ఏదైతే గత వైకుంఠ ఏకాదశికి సంబంధించి చూసుకున్నట్లయితే సుమారు 10 నుంచి 15 సమావేశాలు నిర్వహించారు. దేనికోసం ఈ సమావేశాలు నిర్వహించారు? ముఖ్యంగా వీళ్ళు సమావేశాలు నిర్వహించినంత మాత్రాన ఇక్కడ ఈ తొక్కిసలాట ఘటన జరగకుండా ఆపారా అని చెప్పేసి ప్రధానంగా వైసీపీ అయితే ఆరోపించిన పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా ఏదైతే ఇక్కడ జరిగినటువంటి తొక్కిసలాట ఘటనకే ప్రధానంగా ఏదైతే ఈ హోంశాఖ కూడా దీనిపై సీరియస్ అయినట్టయితే తెలుస్తుంది. దానికి సంబంధించి ఇక్కడ సమీక్ష నిర్వహించి అంటే తిరుమల కావచ్చు, తిరుపతి ప్రాంతాల్లో ఆ శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శి కాకుండా మరికొంతమంది ఈ ప్రాంతాలు పరిశీలించిన తర్వాత అక్కడ పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి ఏ విధంగా జరిగింది అనే దాన్ని కూడా వాళ్ళు దాన్ని తెలుసుకుని
తెలుసుకోవడానికి వచ్చేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు అధికారులను మేము నియమించాం, వారు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు, ఒక జ్యుడిషియల్ డిపార్ట్మెంటే ఉంది, పూర్తిగా వాళ్ళకి అప్పజెప్పాం, దానికి ఎందుకు మళ్ళీ కేంద్రం కలగజేసుకోవడం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టయితే తెలుస్తుంది. దానికి సంబంధించి మా మొదటి నుంచి వస్తున్నటువంటి వాదనలు ఏదైతే జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా ప్రధానంగా వైసీపీని భారీగా ఇచ్చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే వైసీపీ ప్రతిసారి కూటమి ప్రభుత్వ తీరుపై పూర్తిగా వారిపై ఆరోపణలు ఎక్కువ చేస్తున్న పరిస్థితి. అంటే ముఖ్యంగా తిరుమల విషయంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది, ప్రధానంగా ఇక తొక్కిసలాట ఘటనకి ప్రధానంగా పోలీసుల కారణం అని చెప్పేసి వైసీపీ మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర హోంశాఖ కలిగజేసుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం పనితీరు బాగాలేదని పూర్తిగా వైసీపీ తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ సునీల్.